ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణభృష్ణాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణే ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం భీష్మస్తుతి మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం. శ్రీమద్ భాగవతము వ్యాఖ్యాన చెప్తూ పరాశరముని ఈ విధంగా చెప్తున్నారనమాట. భాగవతం యొక్క అర్థం భాగవతం 4 అక్షరాలకి దీనికి వ్యాఖ్యాన ఇస్తున్నారన్నమాట పరాశరముని. బా అంటే భక్తిని ఇచ్చేది, గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, వా అంటే వ్యక్తిత్వం ఇచ్చేది, త అంటే తత్వజ్ఞానాన్ని ఇచ్చేది. ఇదే భాగవతం. భాగవతంలో 4 అక్షరాలు ఉన్నాయి. భాగవత. బా అంటే భక్తిని ఇచ్చేది. శ్రీమద్ భాగవతం ఎవరైతే పాఠనం చేస్తారో వారికి భక్తిని ఇస్తుంది. భక్తి ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం వైరాగ్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే భక్తి యొక్క సంతానము జ్ఞానం వైరాగ్యము. గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది. ఎలాంటి జ్ఞానము? భగవంతుడి దగ్గరికి చేరుకునే జ్ఞానము. భాగవతము జ్ఞానాన్ని ఇస్తుంది. ఎలాంటిది? భౌతికమైన జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తుంది అన్నమాట. ఆ జ్ఞానం బట్టి మనము భగవద్ధామానికి చేరుకునే అవకాశం ఉంటుంది. వా అంటే వ్యక్తిత్వం ఇస్తుంది అన్నమాట. ఈ సమాజంలో ఎవరిలో వ్యక్తిత్వం అనేది లేదన్నమాట. అందరూ తన వ్యక్తిత్వం కోల్పోయి ఉన్నారన్నాడు. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిత్వం కోల్పోయి ఉన్నారన్నమాట. ఈ మానవ సమాజంలో వ్యక్తిత్వం అనేది లేదు. ఎలా జీవితం గడపాలి, ఎలా జీవన విధానం చేసుకోవాలో తెలియదు. వ్యక్తిత్వం కోల్పోయి ప్రతి ఒక్కరు కూడా చేయని కర్మలన్నీ కూడా చేస్తున్నారన్నమాట. తినరాని భోజనం అంతా తింటున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క వ్యక్తిత్వము కోల్పోయారు. మా గురువు మహారాజు ఎప్పుడు ఉదాహరణకి ఒక కథ చెప్తూ ఉండేవారు అన్నమాట. మానవ సమాజం ఎలా ఉందంటే, ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో 3 జీవుల్ని పంపించారనమాట. 1 by 1. మొదటిగా ఆవుని పంపించారు సూపర్ మార్కెట్కి. ఆ మార్కెట్లోకి వెళ్ళి ఆ సూపర్ మార్కెట్ అంతా తిరిగిందనమాట. తిరిగి దానికి కావాల్సింది ఏదో అది తిని బయటికి వచ్చేసింది. దానికి ఏంటి? ఆకుకూరలు. సూపర్ మార్కెట్లో గడ్డ ఉందనుకోండి, ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా కూరాకులు ఏవైనా ఉంటే అది తిని బయటకు వచ్చేసింది. తర్వాత ఒక పులిని పంపించారు. పులి ఆ మార్కెట్ అంతా తిరిగింది.
తిరిగి దానికి కావలసిన భోజనం మాత్రమే స్వీకరించి వచ్చేసింది. దానికి భోజనం ఏంటి? మాంసపు పదార్థము. దానికి గడ్డి, ఆకుకూరలు ఇలాంటి పెట్టినా తిందు. దాని యొక్క స్వభావము మాంసపు భోజనము. తమోగుణ జీవి అన్నమాట. తర్వాత ఒక వ్యక్తిని పంపించారనమాట. సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఆ మార్కెట్లో ఉన్న వస్తువులన్నీ, ఎన్నైతే ఆహార పదార్థాలు ఉన్నావో అన్నిటినీ స్వీకరించాడు. గడ్డి కావాలి, ఆకుకూరలు కావాలి, మాంసపు కావాలి, వగేరా వగేరా, ఇంకా అన్నీ కూడా కావాలి. ఇది మానవుడు యొక్క వ్యక్తిత్వం. మానవుడు తన వ్యక్తిత్వం కోల్పోయాడు. ఏది తినాలో ఏది తినకూడదో అని జ్ఞానం కూడా లేదన్నమాట. ఎందుకు? భాగవతం వినడం లేదు, భాగవతం చదవడం లేదు. అందుకనే భాగవతము యొక్క అర్థము వ్యక్తిత్వము. వ్యక్తిత్వం వేస్తుంది, అంటే వ్యక్తిత్వం వేస్తుంది. ఎవరైతే భాగవతం దగ్గరికి వచ్చి కూర్చుంటారో, వింటారో భక్తి శ్రద్ధలతో, వారికి వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది అన్నమాట. మానవ సమాజం అంతా దిగజారిపోయిందన్నమాట. ఒక పులి తన అధీనంలో ఉంది, ఒక ఆవు తన అధీనంలో ఉంది. భోజనంలోని ఏమి తినాలో తినకూడదో దానికి తెలుసు. కానీ మానవుడి దగ్గరికి వస్తేవాడికి అన్నీ కావాలి, సబ్ చలేగా. మానవుడికి సబ్ చలేగా, అన్నీ కావాలి, అన్నిటినీ స్వీకరిస్తాను, అన్నీ నా కోసమే, మాంసపు నా కోసమే, కూరగాయలు నా కోసమే, గడ్డి కూడా నా కోసమే. వ్యక్తిత్వం కోల్పోయాడు అనమాట. ఇది అంటే వ్యక్తిత్వం ఇస్తుంది అనమాట. అంటే తత్వజ్ఞానాన్ని ఇస్తుంది శ్రీమద్ భాగవతము. తత్వ దర్శనాన్ని ఇస్తుంది, తత్వ జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానము. మనం ఎవరమే, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. శరీరానికి సంబంధించింది స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో కూడా చెప్తారు. ఈ తత్వజ్ఞానము ఏ యూనివర్సిటీలో కూడా చెప్పరు. ఏ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, యూనివర్సిటీలో ఎక్కడ కూడా చెప్పరు. ఈ కాలేజీ, స్కూల్లోని కేవలం శరీరం కోసం మాత్రమే చెప్తారు. ఎలా ధనం సంపాదించాలి, ఆ ధనాన్ని ఎలా భోగించాలి, అర్థ కామ. ధర్మ లేదు, మోక్షము లేదు. ధర్మ లేదు, మోక్షము లేదు. కేవలం అర్థ సంపాదించడము, దాన్ని కామగా ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఇంద్రియ తృప్తి చేసుకోవాలి ఈ ధనంతోని. ఇదే బోధన స్కూల్, కాలేజీలో ఇదే బోధన. కానీ భాగవతం అనే స్కూలు ఇస్కాన్ ఒక యూనివర్సిటీ లాంటిది. ఆ ఇస్కాన్ మందిరంలో తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. శ్రీమద్ భాగవతం మాధ్యం చేసుకొని, శ్రీమద్ భాగవతం మాధ్యం చేసుకొని తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇస్కాన్ యూనివర్సిటీ ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అవ్వాల్సిందే, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇది బా అంటే భక్తిని ఇచ్చేది, గా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, తా అంటే తత్వజ్ఞానాన్ని, వా అంటే వ్యక్తిత్వం. ఇది భాగవతం యొక్క అర్థం అన్నమాట. అలాంటి భాగవతము మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం భక్తి శ్రద్ధలతో. అలాంటి భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 12 స్కందాలు, 18,000 శ్లోకాలు, 236 అధ్యాయాలు. ఇవన్నీ కూడా దివ్యమే. అందులో కూడా ఈరోజు 236 అధ్యాయుల్లో ఒక అధ్యాయము, 9వ అధ్యాయము, శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 9వ అధ్యాయము, భీష్మస్తుతి. మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. ఈ భీష్మస్తుతి 11 శ్లోకాల్లో ఉందన్నమాట. చాలా దివ్యంగా, చాలా అద్భుతంగా ఇది ఉంటుందన్నమాట.
సో భీష్మాచార్యులు ఈ విధంగా స్తుతి చేస్తున్నారనమాట. సపది సఖి వచో నిసంయమాద్యే నిజ పరయోర్పలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయు రక్షట్ హృతవతి పార్థ సఖీరతి మమాస్తు. భీష్మాచార్యులు ఈరోజు ఈ శ్లోకంలో యుద్ధభూమి, తన మొదటి రోజు యుద్ధభూమి గుర్తుకొస్తుందన్నమాట. భీష్మాచార్యులకి యుద్ధభూమి గుర్తుకొస్తుంది. యుద్ధభూమి మొదటి రోజులో ఏం జరిగింది? యుద్ధభూమిలో కౌరవులు పాండవులు శుభ్రంగా సుసజ్జితులయ్యి శుభ్రంగా చక్కగా అలంకరించుకొని యుద్ధభూమికి వచ్చారనమాట కౌరవులు పాండవులు. అప్పుడు భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట, సపది సఖి వచ్చో నిసంయమాద్యే సపది సఖో వచ్చో సపది సఖి వచ్చో. ఇద్దరు రకంలో మిత్రుని ఆజ్ఞ మేరకు కృష్ణుడి యొక్క మిత్రుడు ఎవరు? సపది సఖి. సఖి యొక్క వచనం మేరకు, కృష్ణుడి యొక్క సఖుడు అర్జునుడి యొక్క వచనం మేరకు నిసమ్య మిత్రుడు మాట విని మధ్య అంటే ఇద్దరు కౌరవ సైన్యము పాండవుల సైన్యము నడుమ మధ్యన నిలపమని ఆజ్ఞాపించాడు అన్నమాట. ఎవరు? అర్జునుడు. అదే చెప్తున్నారనమాట, సపది సఖి వచ్చో నిసమ్య మధ్యన నిలుపు ఏ కృష్ణ రెండు సైన్యాల ఉభయన రథం నిలుపు. ఇదే విషయం గీతలో కూడా చెప్తున్నారు. సైన్యేర్ ఉభయర్ మధ్య రథం స్థాపితం అచ్యుత. ఏ అచ్యుత, సైన్యేర్ ఉభయ సైన్యాల మధ్యన మన రథాన్ని స్థాపించు ఏ అచ్యుత. ఈ విధంగా రథాన్ని శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు తీసుకుని వెళ్ళాడు. ఉభయ సైన్యాన్ని మధ్యలోకి తీసుకుని రథాన్ని స్థాపించాడనమాట. స్థాపించిన తర్వాత అక్కడ ఏం జరిగింది? నిజ పరయోర్ బల అంటే సైన్యం అన్నమాట. నిజ పర సైన్యము, నిజ సైన్యము పర సైన్యం అంటే పాండవ సైన్యము కౌరవ సైన్యము. రథం నివేశ్య వాళ్ళ యొక్క రథము నిలబెట్టారన్నమాట. నిజ సైన్యము పర సైన్యము అర్జునుడు ఆదేశం ప్రకారంగా రథాన్ని తీసుకుని వెళ్ళాడు అనమాట. ఒక యజమాని తన నౌకరికి కూలివాడికి ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగా ఆజ్ఞాపించాడు అనమాట. అర్జునుడు ఆదేశం మేరకు యజమాని ఏ విధంగా తన కార్యాన్ని చక్కబెడతాడో ఇది భగవంతుడు కృష్ణుడు ఆచరించి చూపించాడు అనమాట. తర్వాత సపది స్థితవతి రథం నిలిపారు. రథం నిలిపిన తర్వాత ఏం జరిగింది? పరసైనిక ఆయు అష్ట హృతవతి. పరసైనిక ఆయు, పరసైన్యం ఉంది కదా, పరసైన్యం ఎవరు? కౌరవ సైన్యం. పరసైన్యం ఆయు హృతవతి. హృతవతి అంటే హరించేశాడు. ఎప్పుడైతే రథాన్ని నిలిపాడో భగవంతుడు, అర్జునుడు కూడా అందరినీ చూశాడు. ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలో వాళ్ళందరినీ కూడా చూశాడు. అర్జునుడితో పాటు కృష్ణుడు కూడా శత్రు సైన్యాన్ని అంతా చూశాడు. ఎప్పుడైతే ఈ దృష్టితోని పర సైన్యాన్ని ఎప్పుడైతే చూశాడో కృష్ణుడు,
ఆ పరసైన్యం యొక్క హృతవతి ఆ ఆయువు అంతా హరించేశాడు అనమాట. హరించేశాడు. వాళ్ళు సైన్యం యొక్క ఆయువు అంతా హరించేశాడు. పరసైనిక ఆయుష్ట. చూడండి, ఇది భగవంతుడు అనమాట. భగవంతుడు తలుచుకుంటే మరణించిన వ్యక్తికి కూడా జీవనదానం ఇవ్వగలడు. జీవించి ఉన్నవాడికి కూడా మరణం ఇవ్వగలడు అనమాట. ఇది భగవంతుడి యొక్క సమర్థత, శక్తి, సమర్థత. ఇలాంటివన్నీ భగవంతుడు అంటారు అనమాట, అన్యులు కాదు. ఈ విధంగా వాళ్ళందరి యొక్క శత్రు సైన్యం యొక్క ఆయువు అంతా హరించేస్తాడు అనమాట. కృష్ణుడు స్థూల శత్రువుల్ని హరించలేదు. సూక్ష్మ శత్రువు అయిన కామ క్రోధ లోభాలు, ఇవి కూడా అజ్ఞానము, మోహము అనే శత్రువును కూడా హరించేశాడు ఆయన యొక్క చూపుతోని. ఇది భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ అర్జునుడికి తెలీదు. భీష్మాచార్యులు పూర్తిగా ఎరిగి ఉన్నాడు అనమాట. కృష్ణుడి యొక్క ప్రభావము పూర్తిగా ఎరిగి ఉన్నాడు. ఆ కృష్ణుడి యొక్క ప్రభావము మొత్తం ఎరిగి ఉన్నాడు అనమాట. అలాంటి పార్థ సఖి రతిర్మమస్తు. అలాంటి పార్థుడికి సఖుడైన ఆ కృష్ణుడి మీద నా మతి రతి అంకితం కలుగుగాక అనేసి స్తుతి చేస్తున్నాడు అనమాట. ఎలాంటి కృష్ణుడు? పార్థుడికి సఖుడు. పార్థుడికి సఖుడైన కృష్ణుడికి ఆయన మీద నా మతి గతి, నా మనస్సు బుద్ధి అంకితం కలుగుగాక అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఎప్పుడైతే రథాన్ని దూరంగా ఉన్న సైన్యాన్ని చూశాడో, రథాన్ని నిలబెట్టి దూరంగా ఉన్న సైన్యాన్ని చూశాడో, చూసిన తర్వాత ఆయుష్ అంతా ఆ సైనికులను చూసి అర్జునుడు మోహం చెందాడనమాట. ఈ రథం ఎప్పుడైతే నిలిపాడో వాళ్ళందరినీ చూశాడనమాట అర్జునుడు. భీష్మాచార్యులు, ద్రోణ, గురువుల్ని, మేనమామల్ని, బావల్ని, సోదరుల్ని, తాతని, వీళ్ళందరినీ చూసి అర్జునుడు మోహం పొందాడనమాట. మోహం పొందిన తర్వాత అప్పుడు ఆ కృష్ణుడు గీతా ఉపదేశం చేశాడనమాట. భగవద్గీత ఉపదేశించాడు. ఆ యొక్క దృశ్యము భీష్మ పితామహకి గుర్తుకొస్తుంది. వ్యవహిత వృతనాముఖం నిరీక్ష స్వజనవదిత్వమకాస్యతో సబూద్యా కుమతి మహరదాత్మవిద్యయాయ శరణరతి పరమాస్యత శమేస్తు. వ్యవహిత వృతన ముఖం నిరీక్ష. ఏ విధంగా అయితే నిరీక్షించాడో వాళ్ళిద్దరిని, స్వజన వదాద్వి ముఖస్య దోష బుద్ధి. స్వజన్ను చంపుటకు ఇష్టము లేదు అర్జునుడికి. అరే, నేను యుద్ధం చేస్తున్నాను, వీళ్ళందరూ కూడా నా స్వజనులు, నా సోదరులు, నా మేనమామలు, నా తాతలు, గురువులు, వీళ్ళతో నాకు యుద్ధమా అనేది మనసులో, అర్జునుడి యొక్క మనసులో ఏమొచ్చింది? దోష బుద్ధి. భీష్మాచార్యులు చెప్పినట్టు ఏమొచ్చింది? దోష బుద్ధి ఏర్పడింది అనమాట. ఇది దోష బుద్ధి ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే దోష బుద్ధి ఏర్పడిందో ఇది గమనించి చూసి కృష్ణుడు కుమతి మహార్మదాత్మ విద్యయాయ, కుమతి హర ఆత్మవిద్యయాయ, ఆత్మవిద్య బోధించాడు కృష్ణుడు. ఎప్పుడైతే దోష బుద్ధి అర్జునుడికి వచ్చిందో ఆత్మవిద్య బోధించాడు అనమాట. అక్కడ కురుక్షేత్రంలో గీత అన్నారు,
ఇక్కడ అదే గీతనే భీష్మాచార్యులు ఆత్మ జ్ఞానం అంటున్నాను. రెండు ఒకటే. ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లేని వాళ్ళే అలాగే దోష బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఆత్మజ్ఞానం నిజమైంది జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం బోధించాడనమాట. అలాంటి శరణరతి పరమస్య తస్యమేస్తూ, అలాంటి ఎవరు ఏ కృష్ణుడైతే ఆత్మజ్ఞానం బోధించాడో అర్జునుడికి, అలాంటి కృష్ణుడికి శరణరతి, నేను శరణ వేడుకుంటున్నాను. అలాంటి కృష్ణుడికి నా మతి గతి మనసు బుద్ధి అన్నీ అంకితము కలుగుగాక భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట. భీష్మాచార్యులకి ఈరోజు యుద్ధ భూమి గుర్తుకొచ్చిందనమాట. భీష్మాచార్యులు అంటున్నారనమాట, నాకు యుద్ధ భూమి గుర్తుకొచ్చిందనమాట. ఎప్పుడైతే భీష్ముడు అర్జునుడు ఇరువురు యుద్ధం చేస్తున్నారనమాట. భీష్మ అర్జునుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారనమాట. భయంకరమైన యుద్ధము. వీళ్ళిద్దరూ 9 రోజులు కూడా ఎదురు బదురు పడలే. భీష్ముడు ఎదురు అర్జునుడు ఎప్పుడు కూడా రాలేదు. విధి యొక్క విధస్తు ద్వారా అర్జునుడు ఆ రోజు 9 రోజు 18 రోజుల యుద్ధంలో 9 రోజు భీష్ముడి యొక్క ఎదురు వచ్చాడనమాట, రావడం జరిగింది. భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ అన్నమాట. భగవంతుడితో నేను అస్త్రశస్త్రాలు పట్టుకునేటట్టుగా చేస్తాను. కృష్ణుడు ఒక ప్రతిజ్ఞ అనమాట. యుద్ధ భూమిలో నేను ఎటువంటి ఆయుధాలు కూడా ధరించను. అది భీష్ముడు అంటాడనమాట, నీతోనే ఆయుధం ధరించేటట్టుగా నేను చేస్తాననేసి. ఆయన కూడా ఒక ప్రతిజ్ఞ. ఎందుకంటే భగవంతుడు భక్తుల మధ్యన సవాల్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది విశుద్ధ భక్తులకే లాగు అవుతుంది అనమాట. స్వనిగమపహాయ మాతృతిజ్ఞా మృతమధికర్తుమవాప్లతో రథాస్తాధృతరథచరణ అభ్యచ్చలద్గు హరిరివహంతుమిదం గతో ఉత్తరీయా. స్వనిగమ మపహాయ, నా ప్రతిజ్ఞ నిలబెట్టడానికి తన ప్రతిజ్ఞ వదిలి పెట్టాడు. నా ప్రతిజ్ఞ భీష్మాచార్యులు చెప్తున్నాను, నా ప్రతిజ్ఞ నిలబెట్టడానికి కృష్ణుడు తన ప్రతిజ్ఞ కూడా వదిలేశాడు. భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ అనమాట. రేపటి రోజున పాండవులు జీవించరు అని ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధనుడితో అనమాట. ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధనుడితో? దుర్యోధనుడు కలత చెందాడు అన్నమాట. ఒకరోజు రాత్రి భీష్మాచార్యుల శిబిరానికి వెళ్ళి దుర్యోధనుడు భీష్మాచార్యులకి అనేక రకాలైన మాటలు, ఎన్నో వాచా దోషం ఉపయోగించాడనమాట భీష్మాచార్యుల మీద. అరే, నువ్వు పెద్ద వీరుడు అన్నావు, సూర్యుడు అంటారు అందరూ. నేను నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను. పాండవుల్ని 9 రోజులు యుద్ధమైంది. పాండవులు 5 అలాగే జీవించి ఉన్నారు. ఇక నా సోదరులందరూ కూడా మరణిస్తున్నారు, నా సైన్యం కూడా మరణిస్తుంది. ఇదేనా నీ యొక్క కర్తవ్యము? ఇదేనా నీ సేనా నాయకుడి యొక్క కర్తవ్యము? ఏ కంచంలో అయితే తిన్నావో ఆ కంచంలో నమ్మక ద్రోహం చేసావు. ఆ కంచానికి నమ్మక ద్రోహం చేసేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు పితామహ. నువ్వు నమ్మక ద్రోహుడివి. మా అన్నము తింటూ పాండవుల యొక్క పక్షపాతిగా యుద్ధం వహిస్తున్నావు. నువ్వు తలుచుకుంటే మొదటి రోజునే యుద్ధం అనేది పూర్తి అయిపోయేది, కానీ నువ్వు అలా చేయలేదు అనేసి ఎన్నో కటువచనాలు అన్నాడనమాట దుర్యోధనుడు. అప్పుడు భీష్మాచార్యులకి కోపం వచ్చి, హే దుర్యోధన, ఆపే,
ఇక ఇంతకు ముందు ఒక శబ్దం కూడా ప్రయోగించి మాకు ఇంత కటువు వచనం ఆడ మాకు. నేను నీకు మాటిస్తున్నాను, రేపు అస్తం అయ్యేలోపు పాండవుల్లో ముఖ్యంగా అర్జునుడిని నేను వధిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని దుర్యోధనుడికి చెప్పాడనమాట. వెళ్ళిపో, నీ శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ భార్యను పంపించు, నేను ఆశీర్వాదం ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచుకో అని చెప్పాడనమాట. ఇక భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత తిరుగులేదు. ఆయన పేరు భీష్మ. ఆయన ఇదివరకు పేరు దేవవ్రత. భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన. ఆ ప్రతిజ్ఞ చేశాడంటే తీరవలసిందే, దానికి తిరగలేదన్నమాట. ఇక దుర్యోధనుడు చిందులు వేసుకుంటూ హాయిగా శిబిరానికి వెళ్ళిపోయాడు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసిందన్నమాట. కృష్ణుడు తెలిసి పాండవుల యొక్క శిబిరానికి వెళ్ళి పాండవులను లేపున్నాడు అనమాట. ముఖ్యంగా అర్జునుడికి, ఏ అర్జున, అక్కడ మీ బాబు ప్రతిజ్ఞ చేశాడు. ఏంటి ప్రతిజ్ఞ? రేపు సూర్యాస్తం అయ్యేలోపు మిమ్మల్ని చంపేస్తాను. ముఖ్యంగా అర్జునుడికి. అని ప్రతిజ్ఞ చేశాడు. మీరేమో ఇక్కడ హాయిగా నిద్రపోతున్నారు అని కృష్ణుడు అన్నాడు అనమాట. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట, ఏ కృష్ణ, ఈ సృష్టిలో అనంత జీవులు ఉన్నారు. ఆ జీవుల్లో మేము కూడా 5గురము. ఈ అనంత కోటి జీవుల్లో మేము 5గురు చనిపోతే ఏం పెద్ద లెక్కేం లేదు. రేపు యుద్ధం చెయ్యాలి, అందుకనే మమ్మల్ని వదిలి మేము విశ్రాంతి తీసుకొని నిద్రపోవాలి, రేపు యుద్ధం చెయ్యాలి అని దుప్పటి లాక్కొని నిద్రపోయారన్నమాట. కృష్ణుడు విచారంతో వెనక్కి తిరిగి వెళ్తున్నాడు అన్నమాట. ఈలోపు అర్జునుడు మళ్ళా ఈ విధంగా అన్నాడనమాట, ఏ కృష్ణ, గుర్తుంచుకో, రేపు ఒకవేళ మేము 5గురిలో ఎవరైనా చనిపోతే ఆ అపకీర్తి మాకు కాదు, నీకు వస్తుంది. రేపు న్యూస్ పేపర్లో ఏమొస్తుంది? కృష్ణుడి యొక్క భక్తుడు చనిపోయాడు అని పేపర్లో వస్తుంది. అది నీకు అపకీర్తి. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నువ్వు మమ్మల్ని రక్షిస్తావో ఏమి చేస్తావు? ఎందుకు? కృష్ణుడి యొక్క భక్తుడు ఎప్పుడు నశించడు. కృష్ణుడి యొక్క భక్తుడు ఎప్పుడు కూడా నశించడు అనమాట. భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ అనమాట. ఏ కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. ఏ కౌంతేయ, ఏ కుంతిపుత్ర, ప్రతిజానేహి, ప్రతిజ్ఞ తీసుకో. ఏమని? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించడు. మరి ఈరోజు పాండవులకు ఆ ధీమా ఉందన్నమాట, ధైర్యం ఉంది. కృష్ణ భక్తుడు ఎప్పుడు నశించడు. ఇక ఏదైనా చెయ్యాలంటే కృష్ణ నేనే చెయ్యాలి, కృష్ణుడే ఆలోచించుకోండి, ఏదైనా చెయ్యాలంటే నేనే చెయ్యాలి అని ఆలోచించు ఇలా ఆలోచిస్తూ ద్రౌపది మహారాణి యొక్క శిబిరానికి వెళ్ళాడనమాట. ద్రౌపది మహారాణి నిద్రపోతుంది. ద్రౌపదిని లేపాడు. మా ద్రౌపది రా అనేసి. ఎక్కడికన్నయ్య, అమ్మ చెప్తాను అని తీసుకొని వెళ్ళాడనమాట. దారిలో చెప్పుల యొక్క శబ్దం వస్తే చెప్పులు కూడా తీసే అనేసి చెప్పులు కూడా తీసుకొని తన చేతిలో పట్టుకున్నాడు అనమాట. నేరుగా భీష్మాచార్యుల యొక్క శిబిరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ భీష్మాచార్యులు నిద్రపోవట్లే, ధ్యానంలో ఉన్నాడనమాట. ఎందుకు? దుర్యోధనుడి యొక్క వచనాలు, కటు వచనంతో ఆయన కలత చెంది భగవంతుడిలో ధ్యానం చేస్తున్నాడు అనమాట. కళ్ళు మూసుకొని వెళ్ళి భీష్మాచార్యుల యొక్క పాదపద్మాలు పట్టుకో,
అని కృష్ణుడు సలహా ఇస్తాడు. ఇది తెల్లవారు కూడా చేయొచ్చు, ఇప్పుడు అంత అర్ధరాత్రి మీద ఎందుకు తీసుకొని వచ్చావు, నేను చెప్తున్నాను వెళ్ళి చెయ్యమనేసి భీష్మాచార్యుల యొక్క పాదపద్మాన్ని పట్టుకొని ద్రౌపది మహారాణి పట్టుకుందనమాట. అప్పుడు భీష్మాచార్యులు అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తాడనమాట. కళ్ళు తెరిచి చూస్తే ద్రౌపది నువ్వే ఇక్కడ, నువ్వెలా వచ్చావు? అప్పుడు చూశాడనమాట, పక్కన కృష్ణుడు అన్నాడు. భీష్ముడు దుర్యోధుని యొక్క భార్య అనుకొని అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వాదం ఇచ్చాడు. తీరా చూస్తే ద్రౌపది ఇక్కడ. అప్పుడు కృష్ణుడు అన్నాడు అనమాట, ఏ భీష్మ, ఏ ప్రతిజ్ఞ ఉంచుతావో, ఏ ప్రతిజ్ఞ తీస్తావో, నిన్న ఒక ప్రతిజ్ఞ దుర్యోధనుడికి ఇచ్చావు, పాండవుల్ని చంపేస్తాననేసి. ఇప్పుడు ద్రౌపదికి వరం ఇచ్చావు, ఆశీర్వాదం, అఖండ సౌభాగ్యవతి భవ. ఏది ఉంచుతావు, ఏది తీస్తావు? అప్పుడు భీష్మాచార్యులు కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏ కృష్ణ, నా ప్రతిజ్ఞ ఉంటే ఉండి పోతే పోయింది, కానీ ఇంకొక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏంటి? నీకేదైతే ప్రతిజ్ఞ ఉందో ఆ ప్రతిజ్ఞ ఏంటి? నువ్వు కురుక్షేత్ర రణభూమిలో అస్త్ర శస్త్రాలు ధరించవు, కానీ నీతో ధరించేటట్టుగా నేను చేస్తాను, ఈ భీష్ముడు చేస్తాడు అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞించాడు అనమాట. ఆ రోజు ఏదైతే జరిగిందో భీష్మాచార్యులకి ఇప్పుడు గుర్తుకొచ్చింది. స్వనిగమపహాయ ప్రతిజ్ఞ మృతమధికర్తుమపాప్లతో రథస్థా. స్వనిగమపహాయ, నా ప్రతిజ్ఞ నిలబెట్టడానికి తన ప్రతిజ్ఞ విడిచిపెట్టాడు అనమాట. కృష్ణుడు తన ప్రతిజ్ఞ విడిచిపెట్టాడు అనమాట. ఎన్నో బాణాలు అర్జునుడి మీదకి వేస్తూ ఉంటే ఆ అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు అడ్డుపడ్డాడనమాట. ఎన్నో బాణాలు అర్జునుడి మీదకి వేస్తున్నాడు. ఈరోజు యుద్ధ భూమిలో భీష్మాచార్యులు ఒక యువకుడిలాగా, యవ్వనవంతుడిగా యుద్ధం చేస్తున్నాడు. యాక్చువల్లీ 450 సంవత్సరాలు భీష్మాచార్యుల యొక్క వయస్సు కురుక్షేత్ర రణభూమిలో. ఒక కుర్రవాడిలాగా, పదహారు సంవత్సరాల కుర్రవాడిలాగా యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఎంతో ఉత్సాహంతో బాణాలు తర్కస్ నుండి, అంబుద పద నుంచి వదులుతున్నాడు అనమాట. ఈ వదిలిన చెయ్యి అనేది చక్రంలాగా తిరుగుతుంది. వదులుతున్నాడు బాణాలు. ఎప్పుడైతే తీస్తున్నాడో చెయ్యి కనిపించట్లే, చక్రంలాగా రౌండ్గా తిరుగుతుంది. అంత ఉత్సాహంతో బాణాలు వేస్తున్నాడు అనమాట. ఈ బాణాలని తిరస్కరించడానికి అర్జునుడికి సమయం దొరకట్లేదు. ఇంకా బాణాలు వదలడం తర్వాత సంగతి. ఈ బాణాలు నెట్టడానికే చెమటలు పడుతున్నాడు అర్జునుడు. ఈ దృశ్యం గాంచి కృష్ణుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేసిన ఈ భీష్ముడు నా భక్తుడైన అర్జునుడికి చంపేస్తాడు, ఎటువంటి సందేహం లేదని తను అడ్డుపడతాడనమాట. అయినా సరే వీరరసంలోకి వచ్చాడనమాట భీష్ముడు. వీరరసాన్ని ఆస్వాదిస్తున్నాడు. భీష్మాచార్యులు వెనక అడుగు వేయలేదన్నమాట. కృష్ణుడైనా ఎవరైనా సరే బాణాలు వదులుతున్నాడు అనమాట. ఆ బాణాలన్నీ అర్జునుడు రక్షించడానికి తన శరీరం కూడా జల్లిడైపోయింది అనమాట. బంగారం యొక్క కవచము కింద పడిపోయింది అనమాట. బంగారంతో కవచం వేసుకున్న కవచం కూడా కింద పడిపోయింది అనమాట. తన ప్రతిజ్ఞ వదిలి ఈ దృశ్యము గాంచి భీష్మాచార్యుల యొక్క బాణాలని రక్షించడానికి ఇక మార్గం ఏమీ లేదు. భీష్ముడిని ఆపడానికి తన ప్రతిజ్ఞ వదులుకున్నాడు అనమాట. వదిలి వెంటనే ఆ రథం నుంచి గెంతాడు అనమాట, జంప్ చేశాడు.
జంప్ చేసి అక్కడ విరిగిపోయిన ఒక రథ చక్రాన్ని తీసుకొని ఏ భీష్మ అని ఒక మదపుటి ఏనుగు మీదకి సింహం ఎలా రంకిస్తుందో, సింహం ఎలా అయితే ఒక మదపుటి ఏనుగు మీదకి రంకిస్తూ ఎగురుతుందో, ఆ విధంగా కృష్ణుడు ఈరోజు భీష్మాచార్య ఏ భీష్మ అని వెళ్ళాడనమాట. ఎప్పుడైతే వెళ్ళాడో దూకినప్పుడు తన ఉత్తరాయము నేల మీద పడిందనమాట. ఉత్తరాయము కృష్ణుడి దగ్గర ఏదైతే ఉత్తరాయణం ఉంటుంది కదా భుజం మీద, తన ఉత్తరాయణము నేల మీద పడిపోయింది, భూమి మీద పడింది. దానికి కూడా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, భూమి అనుకుందన్నమాట సాక్షాత్ ధర్మమూర్తి, ధర్మానికి ప్రతినిధి ధర్మమూర్తి ఈరోజు ధర్మము బ్రేక్ చేయడానికి వెళ్తున్నాడు. నేను ఇక ఎలా ఎవరితో ఏ విధంగా ముఖం చూపించుకోవాలి అని భూదేవి అనుకుందన్నమాట. భగవంతుడు సాక్షాత్ ధర్మమూర్తి, అలాంటి ధర్మము బ్రేక్ చేసి అధర్మం వైపు వెళ్తున్నాడు. తన యొక్క ప్రతిజ్ఞ బ్రేక్ చేసి విరగొట్టి వెళ్తున్నాడు అనమాట. ఇక నేను ఎలా ముఖం చూపించుకోవాలి నలుగురికి అని భూమి ఆలోచిస్తే, నీకు సమాధానం చెప్పడానికి సమయం లేదు అని ఉత్తరాయణము ఇచ్చి వెళ్ళాడు అనమాట. దీని అర్థం ఇది గుగ్య రహస్యం అని ఆచార్యులు చెప్తా ఉంటారు అనమాట. ఏ భూదేవి నీకు చెప్పడానికి సమయం లేదు, ఎందుకు భీష్ముడు అతి వేగంగా బాణాలు వేస్తున్నాడు, కొద్దిపాటి ఆలస్యం చేస్తే అర్జునుడు చనిపోతాడు, ప్రస్తుతానికి నా ఉత్తరాయణం నీ దగ్గర పెట్టుకో, నేను తర్వాత వచ్చే సమాధానం చెప్తాను అని. హరిరివహం తుమిబం గతో ఉత్తరీయం. హరిరివ, హరి అంటే సింహము రంకిస్తుంది కదా ఏనుగు మీదకి, ఆ విధంగా రంకిచ్చి దూకినప్పుడు తన ఉత్తరాయణ నేల మీద పడింది. ఇదంతా కూడా భీష్మాచార్యులు గమనిస్తున్నాడు అనమాట. అర్జునుడికి ఏం తెలుస్తున్నాం ఇవన్నీ, అందుకనే శత్రు సైన్యమైన ఓకే, నేను ఇవన్నీ ఆస్వాదించాలి అని భీష్మాచార్యులు శత్రు సైన్యం మీద నిలబడి యుద్ధానికి పూనుకున్నాడు అనమాట. నిజమైన భాగవత ఉత్తముడు భీష్మాచార్యులు. ఇప్పుడు చూసిన తర్వాత విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతహయరస్మిని తోచ్చయే క్షణీయే భగవతి రతిరతోస్తు మే ముహూర్తో రమిహ నిరీక్షయా తగా స్వరూపం. తర్వాత ఈ విధంగా చెప్తున్నాడు అనమాట భీష్మాచార్యులు. అర్జునుడి యొక్క రథము కృష్ణుడికి ఎలా ఉంది? విజయరథ కుటుంబ. అర్జునుడి యొక్క రథము కృష్ణుడికి ఒక కుటుంబం లాగా ఉంది, కుటుంబంలా భావిస్తున్నాడు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా భీష్మాచార్యులు చెప్తున్నారు. అవన్నీ కర్తవ్యము, ఒక యజమానిని ఎలా చూసుకోవాలో, నౌకరు సేవకుడు ఎలా ఉండాలో ఇవన్నీ ఆచరించి కృష్ణుడు చూపించాడు. ఈరోజు ఒక సేవకుడి యొక్క కర్తవ్యము యజమాని పట్ల ఎలా ఉండాలి, ఈ కర్తవ్యం అంతా కూడా చక్కగా ఆచరించి చూపించాడు అన్నమాట. విజయరథ కుటుంబ ఆతతోత్రే. విజయ
అర్జునుడికి ఒక పేరు అన్నమాట, విజయ. విజయ అనే పేరు ఎప్పుడు వచ్చింది? జయద్రథుడిని ఎప్పుడైతే సంహరించాడో అప్పుడే విజయం పొందాడనమాట. అప్పుడే విజయ అని కృష్ణుడు సంబోధిస్తాడనమాట. ప్రతి దానికి వెనకాతలో పెద్ద పెద్ద స్టోరీలు ఉంటాయి. అలాంటి విజయ రథము, అలాంటి అర్జునుడి యొక్క రథము కృష్ణుడు ఏ విధంగా భావిస్తున్నాడు? కుటుంబంలా భావిస్తున్నాడు. ఈ రథము నా కుటుంబంతో సమానము. ఉదాహరణకి కొంతమంది ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు. ట్యాక్సీ డ్రైవర్లు ఆ ట్యాక్సీని తన సొంత ఇంటిలా భావిస్తారు అన్నమాట, తన ఇల్లులా భావిస్తారు. దాంట్లోనే భోజనం చేస్తారు, దాన్నే శుభ్రం చేస్తారు, దాన్నే శుభ్రంగా తుడుస్తూ ఉంటారు మార్గంలో నిలబెట్టి, ఎంతో దాంట్లోనే నిద్రపోతారు. ఇది ఒక సేవకుడి యొక్క కర్తవ్యం అనమాట. ఒక యజమానికి ఆఫీసులో దించిన తర్వాత ఏం చేస్తారు? దాంట్లోనే భోజనం చేస్తారు, దాంట్లోనే నిద్రపోతారు, తర్వాత దాన్నే శుభ్రపరుస్తారు. ఒక కుటుంబంలా భావిస్తారు అన్నమాట సేవకుడు ఆ ట్యాక్సీని. అలాగే ఈరోజు తన రథాన్ని కృష్ణుడు ఏ విధంగా భావించాడు? విజయ రథ కుటుంబ, అర్జునుడి యొక్క రథము తన కుటుంబంలా భావించాడు అన్నమాట. చూడండి, ఇది ఈ ఫీలింగ్స్ ఒక నౌకరుడికి ఉండాలి. కనీస ధర్మం ఇది. ఈ అభిప్రాయం అనేది ఒక నౌకరుకి ఉండాలన్నమాట, ఒక సేవకుడికి ఉండాలి. యజమాని ఎంతసేపు ఆ కారులో కూర్చుంటాడు? ఆఫీస్కి దించినంత వరకే, దించేసిన తర్వాత రోజంతా ఈయన దగ్గరే ఉంటుంది. అలాగే ఈ రథాన్ని యుద్ధం అయిపోయిన తర్వాత రోజల్లా దీన్ని చూసి శుభ్రం చేసేవాడు అన్నమాట కృష్ణుడు. యుద్ధం అయిపోయిన తర్వాత టైర్లో గాలి ఉందా, ట్యాంకీలో పెట్రోల్ ఉందా, స్టీరింగ్ సరిగ్గా ఉందా, బ్రేక్ సరిగ్గా పడుతుందా, ఇంజిన్ ఆయిల్, ఇవన్నీ చెక్ చేసుకునేవాడు అన్నమాట కృష్ణుడు. అంటే గుర్రాలు శుభ్రంగా ఉన్నావా, దానికి ఏమైనా గాయాలు పడ్డావా, ఈ విధంగా ఎన్నైతే ఉన్నావో అన్నీ కూడా శుభ్రంగా చూసుకునేవాడు అనమాట. ఆ పాండవులు యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు శిబిరానికి వెళ్ళి రెస్ట్ తీసుకునేవారు. కానీ కృష్ణుడు రెస్ట్ లేదు, ఆయనకి విశ్రాంతి లేదు. ఈ రథాన్ని కుటుంబంగా భావించి దాన్ని శుభ్రం చేసే బాధ్యత కృష్ణుడికి ఉంది. ఎందుకు? మళ్ళా రేపటి రోజున యుద్ధంలో ఇది రథాన్ని తీసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళా మెయింటెనెన్స్ శుభ్రంగా ఉండాలి. పెట్రోల్ కొట్టించాలి, టైర్లో గాలి కొట్టించాలి, ఇంజిన్ ఆయిల్ పొయ్యాలి, బ్రేకులు చూసుకోవాలి, దాని యొక్క కండిషన్ అన్ని చూసుకోవాలి. ఈ విధంగా కృష్ణుడు ఆ రథాన్ని కుటుంబముగా భావించాడు అన్నమాట. ఒక వ్యక్తి తన కుటుంబ పోషణ కోసము ఏదైనా చేస్తాడనమాట. కుటుంబ పోషణ కోసము ఏదైనా చేస్తాడు. అలాంటిది యజమాని యొక్క రక్షణ కోసం ఒక సేవకుడు ఏదైనా చేస్తాడనమాట. ఉదాహరణకి ఆఫీస్కి లేట్ అయింది అనుకోండి, ఆ డ్రైవర్ సేవకుడు ఏం చేస్తాడు? రాంగ్ రూట్లోనే తీసుకొని వెళ్తాడు అనమాట. సమయం లేదు, సిగ్నల్ పడింది, ఏం చేస్తాడు? రాంగ్ రూట్ నుండి, వన్ వే రూట్ నుండి తీసుకొని వెళ్తాడు అనమాట. ఎందుకు? సమయానికి ఆఫీస్కి చేర్చే బాధ్యత సేవకుడిది, డ్రైవర్ది. సో అదే విధంగా ఈ యుద్ధ భూమిలో అర్జునుడి యొక్క రథాన్ని కూడా సమయం మీద తీసుకొని వెళ్ళడమే కాకుండా ఒక్కొక్క సమయంలో రాంగ్ రూట్లో కూడా తీసుకొని వెళ్ళేవాడు అనమాట. ఎందుకు? శత్రు సైన్యం అర్జునుడి మీద పడకుండా
వాళ్ళ నుండి తప్పించడానికి రాంగ్ రూట్ నుండి వెళ్ళేవాడు అనమాట. ఉదాహరణకి కురుక్షేత్ర యుద్ధ భూమిలో పురిశ్రవ అనే ఒక యోధుడు ఉండేవాడు అనమాట. పురిశ్రవ అనే ఒక యోధుడు ఉండేవాడు. వాడికి మహాదేవుడి యొక్క వరప్రసాదం ఏంటి? శివుడి యొక్క వరం ఇచ్చాడనమాట. ఈ పురిశ్రవకి ఒక గదని ఇచ్చాడనమాట. ఆ గద ఎవరి మీద అయితే విసురుతాడో ఆ వ్యక్తి చనిపోతాడనమాట. ఈ విధంగా వరం పొందాడనమాట. కానీ వరం ఇచ్చినప్పుడు శివుడు చెప్పాడనమాట, నిరాయుధగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రయోగిస్తే ఇదే గద నిన్ను చంపేస్తుంది అనేసి చెప్పాడనమాట కృష్ణుడు. చెప్తే సరే అని వరాన్ని స్వీకరించి గదను తీసుకొని వచ్చాడనమాట. ఈ విషయం దుర్యోధనుడు తెలుసును, అందుకనే భూరిశ్రవాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు భూరిశ్రవ, నీ దగ్గర గద ఉంది కదా, శివుడి యొక్క వరదానము, ఆ గద అర్జునుడి మీద ప్రయోగించు. ఇది తెలుసుకున్న కృష్ణుడు రాంగ్ రూట్ నుండి తీసుకొని వెళ్ళాడు అనమాట. ఆ రోజు ఎప్పుడు రైట్ రూట్ నుండి తీసుకొని వెళ్ళే కృష్ణుడు ఈరోజు తన రథాన్ని రాంగ్ రూట్ నుంచి తీసుకొని వెళ్ళాడు అనమాట. ఆయన ఇంకొక దారి, అదే దారి నుండి వస్తే కృష్ణుడు ఇంకొక దారిని వెళ్ళేవాడు అనమాట. ఆయన అదే దారి నుండి వస్తే కృష్ణుడు ఇంకొక దారి. ఈ విధంగా భూరిశ్రవకి తల తిరిగేలాగా అటు ఇటు ఇటు అటు తన రథాన్ని తిప్పేవాడు అనమాట. యజమాని యొక్క క్షేమం యజమాని యొక్క క్షేమం కోరడము తన డ్రైవర్ యొక్క కర్తవ్యం అన్నమాట. అలాగే అర్జునుడి యొక్క క్షేమము కొరకు కృష్ణుడు ఎన్నైతే ఉపాధులు ఉన్నావో అన్నీ కూడా ప్రయోగించాడు. యుద్ధ భూమిలో ధర్మాలు అధర్మాలు అన్నీ కూడా ప్రయోగించాడు అనమాట, పాండవులు రక్షించడానికి. ఎందుకు? అర్జునుడి మీద అమిత అనురాగమైన ప్రేమ, సాఖ్యభావము, తర్వాత శుద్ధ భక్తుడు అర్జునుడు. భూరిశ్రవకి కోపం వచ్చిందనమాట. ఈ విధంగా కృష్ణుడు ఈ విధంగా రథం అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటే భూరిశ్రవ కోపం వచ్చింది. ఏమని? ముందు అర్జునుడు కాదు, ఈ యాదవుడికి చంపాలి, వీడిని చంపితే గాని అర్జునుడు నాకు దక్కడనేసి తన దగ్గర ఉన్న గదని ప్రయోగించాడు అనమాట. ఎప్పుడైతే క్రోధం వస్తుందో, క్రోధం వచ్చినప్పుడు తన జ్ఞానాన్ని కోల్పోతాడనమాట. కృష్ణుడి గీతలు అదే చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ని పుంస. విషయ వాంఛన మీద ఎవరైతే ధ్యానం చేస్తారో పుంస, మనసులు, మానవులు, ధ్యాయతో విషయాన్ని పుంస సంగ సుపజాయతే సంగ సంజాయతి కామ కామ క్రోధోద్భవ జాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. క్రోధం మూలంగా బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిన తర్వాత ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియక ప్రణశ్యతి, పతనం అవుతారు. పురుశ్రవుడు కూడా అదే శివుడి యొక్క వరదానం మర్చిపోయి కృష్ణుడి మీద ప్రయోగించాడు. కృష్ణుడు ఎలా ఉన్నాడు? నిరాయుధుడుగా. మహాదేవుడి యొక్క వరదానం ఏంటి? ఎవరైతే అస్త్రశస్త్రాలు పట్టుకోరో వాళ్ళ మీద ప్రయోగించకూడదు. ఒకవేళ ప్రయోగిస్తే ఇదే గద నిన్ను చంపేస్తుంది. కానీ వీడికి బుద్ధి కోల్పోయాడు. విషయవాంఛల మీద ధ్యానం చేశాడు. కృష్ణుడి మీద ధ్యాయతో విషయం పుంస సంగ సుపజాయతే సంగ సంధ్యాయతి కామ కామ క్రోధోద్భిజాయతే. క్రోధం వచ్చింది, జ్ఞానం కోల్పోయాడు, గదని విసిరాడు. ఆ గద కృష్ణుడు టచ్ చేసి రీబౌన్స్ అయ్యి వీడిని చంపేసింది. ఇది అందుకనే ఇదంతా కూడా భీష్మాచార్యులకి ఈరోజు గుర్తుకొస్తుంది అన్నమాట. విజయరథ కుటుంబ ఆర్తోత్రే ధృతహయస్మిని తూర్చయే క్షణీయే. ఆర్తోత్రే ధృతహయ రశ్మిని తత్శ్రియ. గుర్రములు తోలుచు
ఒక చేతిలో పగ్గములు పట్టుకున్నాడు అనమాట. గుర్రాల్ని నడుపుతూ ఒక చేతుల్లో పగ్గాలు పట్టుకున్నాడు అనమాట. తర్వాత శ్రీకృష్ణుడు ఎంతో మనోహరంగా నిలిచి ఉన్నాడు అనమాట. పగ్గాలు పట్టుకుంటూ ఒక చేతితో గుర్రాలు నడుపుతూ ఒక చేతితో పగ్గాలు పట్టుకుంటూ ఎంతో మనోహరంగా ఈరోజు నిలబడి ఉన్నాడు. ఆ విధంగా భక్తుడైన అర్జునుడిని రక్షించడానికి ఏదైనా పరిశ్రమ చేస్తాడు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు కృష్ణుడు. దీన్ని బట్టి అర్థమవుతుంది భక్తుడైన అర్జునుడిని రక్షించడానికి ఎంత పరిశ్రమ చేస్తున్నాడు ఈరోజు కృష్ణుడు. అలాంటి కృష్ణుడికి భగవతి రస్తిమే ముహుర్సు, అలాంటి భగవంతుడి మీద ప్రేమ అనురాగం కలుగుగాక. అలాంటి భగవంతుడు ఏ భగవంతుడు భక్తుడి కోసం శ్రమిస్తాడు. భక్తుడి కోసం ఎంత శ్రమిస్తున్నాడు ఈరోజు కృష్ణుడు. భక్తుడిని కాపాడడానికి, యజమాని కాపాడడానికి ఒక సేవకుడు ఎంత శ్రమిస్తున్నాడు. అలాంటి కృష్ణుడి మీద నా మనసు అంకితము కలుగగాక. ఈ విధంగా ప్రార్థన చేస్తానన్నమాట. రమిహ నిరీక్ష అతగత స్వరూపం. తర్వాత యుద్ధంలో ఎవరైతే కృష్ణుణ్ణి చూసి చనిపోయారో వారు అందరూ కూడా తమ తమ స్వరూపాన్ని పొందారు. భీష్మాచార్య చెప్తున్నారు, రమిహిత నిరీక్ష హత గత. హత గత స్వరూపం. హత చనిపోయారు, గత వెళ్ళారు. యుద్ధ భూమిలో చనిపోయారు ఎంతమంది అయితే శత్రు సైన్యం కానీ ఎవరైనా కానీ చనిపోయారో వాళ్ళందరూ కూడా కృష్ణుని దర్శనం చేసుకుంటూ చనిపోయి తన యొక్క స్వరూపాన్ని పొంది ముక్తులయ్యారు. ఇక్కడ చెప్తున్నారనమాట. రమిహ నిరీక్షించారనమాట. అత గత స్వరూపం, తన వాస్తవ స్వరూపం పొంది భగవద్ధామాన్ని ప్రాప్తించారు అని చెప్తున్నారనమాట. ఏ కృష్ణ అలాంటి కృష్ణుడి మీద నా మనసు అంకితము కలుగుగాక అని చెప్తున్నారన్నమాట. ఏ కృష్ణ, మీరు కేవలం క్షత్రియులకు మాత్రమే ముక్తినివ్వలేదు. ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎవరు ఏ విధంగా కొలిస్తే వారికి ఆ విధంగా ఆనందాన్ని ఇచ్చావు. కేవలం క్షత్రియులకి ఇవ్వలేదు ముక్తిని. ఎవరు ఏ విధంగా కొలిస్తే ఆ విధంగా ఆనందాన్ని ఇచ్చావు. ఏ యదామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం. ఈరోజు వ్రజధామం భీష్మాచార్యులకి గుర్తుకు వస్తుంది. ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. చూడండి, యుద్ధ భూమిలో ఉండి భీష్మాచార్యులు అంబసాయి మీద పడుకొని వ్రజధామాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణము. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షిణ కల్పితో రుమానా కృతమనుకృతవాద్య ఉన్మదాగ్ధ ప్రకృతి మగన్ కిలయాస్య గో పవాద్య. లలిత గతి విలాస వల్గుహాస. లలిత గతి, ఏ కృష్ణ మీ గమనము, మీ హసనము చాలా ఆకర్షణీయమైంది. మీ యొక్క గమనము, మీ యొక్క ముదుమంద ఆసనము, మీ యొక్క చిరునవ్వు, మీ యొక్క గమనము. లలిత గతి విలాస వల్గుహాస. వల్గుహాస అంటే ముదుమంద హాసము. కృష్ణుడి యొక్క ముదుమంద హాసం అన్నమాట. ఆయన యొక్క స్వాభావికమైన చిరునవ్వు అన్నమాట. మనము నవ్వుతూ ఉంటాము, అసురులు నవ్వుతూ ఉంటారు, కానీ భగవంతుడు నవ్వుతూ ఉంటాడు. 3 విధాలు వేరే. దీని 3టికి ఇంగ్లీష్లో ఒకే వర్డ్ స్మైల్,
కానీ తెలుగులో అనేక అర్థాలు వస్తాయి. అసలు కూడా నవ్వుతూ ఉంటారు, హా 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 హా. పళ్ళు 32 పళ్ళు కనిపిస్తాయి, బిగ్గరగా నవ్వుతారు. మనం నవ్వుతాము అనేసి పెద్దగా నవ్వుతూ ఉంటారు అన్నమాట. కానీ కృష్ణుడు అలా కాదు, ముదుమంద హాసం, వలుగు హాసం. లలిత గతి విలాస, ఆయన యొక్క నడక కూడా చాలా అద్భుతం, గమనం. శ్రీపతి వల్లభాచార్యులు మధురాష్టకంలో చెప్తున్నారు కదా, వదనం మధురం, నయనం మధురం, చలితం మధురం, హసితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఆయన హసితం మధురం, చలితం మధురం, అన్నీ కూడా మధురమే. అంటే భీష్మాచార్యులు కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. లలిత గతి విలాస వలుగు హసం. ఏ కృష్ణ, మీ గమనము, మీ హసము చాలా ఆకర్షితమైనది. కృష్ణ ఎన్నెన్నో లీలల ద్వారా గోపికలకి మనసుని ఆకర్షించావు. ఎన్నెన్నో మీ యొక్క లీలల ద్వారా బ్రజ గోపికల్ని ఆకర్షించావు. మనం అందరం కృష్ణుని కోసము సాధన చేస్తాం అన్నమాట. మనం అందరం కూడా కృష్ణుడి కోసం సాధన చేస్తూ ఉంటాం. కానీ గోపికలు సాధన చేశారు ఏమని? కృష్ణుని మర్చిపోవడానికి. ఏ బ్రహ్మదేవ ఒక క్షణం కోసం నేను కృష్ణుని మర్చిపోవాలని వాళ్ళు సాధన చేశారనమాట. గోపికలు నరాల కృష్ణుడు జీర్ణించిపోయాడనమాట. గోపికలు కృష్ణుని మర్చిపోవడానికి సాధన చేస్తున్నారనమాట. విలాస వలుగు హాస, అందమైన చిరునవ్వు, ప్రణయ నిరీక్ష. అంటే గోపికల వైపు కృష్ణుడు చూసేవాడు అనమాట. ప్రణయ నిరీక్ష, గోపికల వైపు ప్రణయ నిరీక్ష చూసేవాడు. ఎలా చూసేవాడు? తుంటరిగా చూసేవాడు, వంకరగా చూసేవాడు, చూసి చూడనట్టుగా అనమాట. ఈ భౌతిక జగత్తులో కూడా కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట. చూసి చూడనట్టుగా తన గర్ల్ ఫ్రెండ్ వైపు చూసి చూడండి ఇలాగా చూస్తారు, తొందరగా చూడటం అనమాట. ప్రణయ నిరీక్ష, గోపికల వైపు కృష్ణుడు చూసేవాడు. ఆ వంకర చూపుతో గోపికలు వీళ్ళందరూ కూడా లడ్డు అయిపోయేవారు అనమాట. కృష్ణుడి యొక్క చూపుకి వీళ్ళు లడ్డు అయిపోయేవారు అనమాట. అదంతా కూడా భీష్ముడికి ఈరోజు గుర్తుకొస్తున్నవి. ఈ విధంగా భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట, స్తుతి చేస్తున్నాడు. తర్వాత చెప్తున్నారు ఉన్మదార్థ. కృష్ణ విరహ స్థితిలో, ఉన్మద స్థితిలో, కృష్ణుడు ఎప్పుడైతే ఉన్మద స్థితిలో ఉన్నాడో కృష్ణుడు పిచ్చివాడిలాగా అయిపోయాడు అనమాట. అప్పుడు అందరు గోపికలు కలిసి లీలలు చేశారనమాట. రాధా వెళ్ళిపోయింది, రాసలీలలో రాధా వెళ్ళిపోయింది. అప్పుడు ఉన్మద స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట కృష్ణుడు. అప్పుడు గోపికలందరూ కూడా లీలలు చేసేవారు అనమాట. ఒక గోపి పోతనాగా లీలలు చేసింది. ఈ స్మరణతో గోపికలు తన లీలలతో కృష్ణుడి యొక్క ఉన్మద స్థితి దూరం చేశారనమాట. ఈ యొక్క దృశ్యం అంతా భీష్మాచార్యులు ఎరిగి ఉన్నారనమాట. అదంతా కూడా గుర్తుకొస్తుంది. అలాంటి కృష్ణుడు, ఏ కృష్ణుడు గోపికలకి ఏ కృష్ణుడిని ప్రేమించాడు, ఏ కృష్ణుడు గోపికలను ప్రేమించాడు, ఆ కృష్ణుడి మీద నా మనసు బుద్ధి అంకితం కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ భీష్మాచార్యులు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు ప్రేమించే వారికే కాదు మోక్షము, ద్వేషించే వారికి కూడా మోక్షం ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. కేవలం కృష్ణుడు ప్రేమించే వాళ్ళకే కాదు, ద్వేషించే వాళ్ళకి కూడా మోక్షాన్ని ఇస్తాడు కృష్ణ అని భీష్మాచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు భీష్మాచార్యుల యొక్క దృశ్యము
రాజసూయ సభలోకి వెళ్తుందన్నమాట. రాజసూయ సభ. మునిగణనుపవర్య సంకులేత సపది యుధిష్ఠిర రాజసూయేషాం నరఘనముపపేద ఈక్షణేయే మమ దృశిగోచర ఏషవి వితార్మా. మునిగణ నుపవర్య, ఎంతో మంది మునులు, నుపవర్య అంటే ఎంతో మంది రాజులు, నృప అంటే రాజులు అనమాట. ఎంతో మంది మునులు, ధర్మరాజు రాజసూయ యజ్ఞంలో అనేక మునులు, గొప్ప గొప్ప రాజులు కూడా వచ్చారనమాట. సంకులే అంత సదపి, ఆ సభలో ప్రవేశించారు. ఎక్కడికి ప్రవేశించారు అప్పుడు చెప్తున్నారనమాట. యుధిష్ఠిర రాజసూయ ఏషాం, యుధిష్ఠిర రాజసూయ ఏషాం. రాజసూయ యజ్ఞము ధర్మరాజు యుధిష్ఠుడు చేస్తున్నారనమాట. ఆ సభలోకి మునిగణ నృప, మునులు, పెద్ద పెద్ద మునులు, పెద్ద పెద్ద రాజులు, వీళ్ళందరూ కూడా, గొప్ప గొప్ప రాజులు కూడా ప్రవేశించారు. ఈ రాజసూయ యాగం చేయడానికి ఎంతో ధనం కావాలన్నమాట. ఈ ధనాన్ని అంతా కూడబెట్టాడు అనమాట. ఎవరు? అర్జునుడు. అందుకనే ధనంజయ అని పేరు వచ్చిందనమాట. ఎంతో ధనాన్ని సమకూర్చాడనమాట. రాజసూయ యజ్ఞానికి ఎంతో ధనం ఖర్చు పెట్టాడనమాట. ఇలాంటి రాజసూయ యజ్ఞంలో అగ్ర పూజ ఎవరికి చెయ్యాలి, అగ్ర పూజ ఎవరికి చెయ్యాలని వాళ్ళందరిలో ఒక ప్రశ్న అనమాట. కొంతమంది చెప్పారనమాట భీష్ముడికి చేయాలి, భీష్మాచార్య అఖండ బ్రహ్మచారి. తర్వాత ద్రోణుడికి చేయాలని, కొంతమంది నారద మహర్షికి చెయ్యాలని. ఈ విధంగా ఒక్కొక్కరి యొక్క భావన చెప్పారనమాట. కానీ ఇవన్నీ భావనని తిరస్కరిస్తూ అక్కడ సహదేవుడు మాత్రం ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఆ సభలో చిన్న చిన్న నక్షత్రాల మధ్యన ఎదుకుల శిరోమణి చంద్రవంశంలో జన్మించిన ఈ కృష్ణుడే అగ్ర పూజకి యోగ్యుడు. చిన్న చిన్న నక్షత్రాల మధ్యన చంద్రుడు, చంద్రవంశంలో జన్మ తీసుకున్న యదు వంశ శిరోమణి, ఆ యదువంశ శిరోమణి కృష్ణుడికే అగ్ర పూజ చెయ్యాలి అని అన్నారనమాట. ఈ విషయం అందరూ కూడా ఏకీభవించారు. కానీ ఒక వ్యక్తి మాత్రము ఏకీభవించలేదు, వాడే శశిపాలుడు. అలాంటి శశిపాలుడు కూడా, అలాంటి పాపాత్ముడైన శశిపాలుడు కూడా సాహిత్య ముక్తి ఇచ్చావు ఏ కృష్ణ. అలాంటి కృష్ణుడి మీద నా మతి, నా బుద్ధి, నా మనస్సు బుద్ధి కూడా అంకితము కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత తమిమమ మహజం శరీరభాజం హృది హృది దిష్టితమాత్మకల్పితానా ప్రతిదుషమివ సైకతత్క మేకం సమధిగతస్మి విభూతభే దమోహా. ఇక భీష్మాచార్యుల అంతిమ స్థుతి ఈ విధంగా చెప్తున్నారనమాట. భీష్ముడు ఈ అంతిమ శ్లోకం ఈ విధంగా, తమ ఇమం అహం అజ, నా ఎదుట నిలిచి ఉన్న కృష్ణుడు ఆయన అజన్మ, ఆయన అజన్మ. తమ ఇమం అజం అజం, అహం అజం చెప్తున్నాడు అనమాట. నా ఎదుట ఏదైతే కృష్ణుడు ఉన్నాడో ఆ కృష్ణుడు అమం అజం, అజన్ముడు, ఆయనకి జన్మ లేదు అని భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట. ఆయన కృష్ణుడికి జన్మ లేదు. మామూలు మనం ఆయన యొక్క అంశలము ఆత్మకి జన్మ లేనప్పుడు ఇక పరమాత్ముడికి ఏం జన్మ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఆయన యొక్క అంశలు మనం అందరం కూడా జీవాత్మలు, జీవాత్మలకే జన్మ లేదు అని గీతలో కృష్ణుడు చెప్తున్నాడే, మరి ఇక పరమాత్ముడికి ఏం జన్మ ఉంటుంది? ఈ విషయము భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. భీష్ముడు చెప్తున్నాడు, భగవంతుడు తన స్వరూపంలో ఉన్నాడు, భగవంతుడు
తన స్వరూపంలో తన ధామంలో ఉన్నాడు. అదే భగవంతుడు ప్రతి జీవి హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడు. అదే భగవంతుడు ఈ సృష్టిలో కణంలో బ్రహ్మ రూపంగా ఉన్నాడు. వదంతి తత్వం విదంతత్వం యజ్ఞాన అవ్యయ బ్రహ్మేతి శబ్దేతి పరమాత్మేతి అని చెప్తున్నారనమాట. కణంలో కూడా ఉన్నాడు. ఎలా అయితే దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారనమాట. ఎలా అయితే సమాధిగత అస్మి విభూత భేద మోహం ప్రతి దృశమివ నైకదాత్కమేకం ఎలా అయితే అనేక సూర్యుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, కానీ నీటిలో ఆయన యొక్క ప్రతిబింబం అనేక బింబాలుగా ఉంటుందన్నమాట. సూర్యుడు ఒక్కడే, ఆయన యొక్క ప్రతిబింబము నీటిలో అనేక విధాలుగా గోచరిస్తుందన్నమాట. అనేక విధాలుగా ఎన్నో సూర్యులుగా గోచరిస్తాడు. కానీ భగవంతుడు ఒక్కడే, అదే విధంగా భగవంతుడు ఒక్కడే. అలాంటి కృష్ణుడి మీద నాకు ప్రేమ కలుగుగాక అని భీష్మాచార్యులు ఈ స్తుతిని ముగిస్తున్నాడు అనమాట. భగవంతుడు ఒక్కడే, ఏకో ఏవ అద్వితీయ. కృష్ణుడు ఒక్కడే భగవంతుడు, అద్వితీయ, ఇంకా రెండో వాడు లేడనమాట. సూర్యుడు ఒక్కడే, ఎలాగైతే ఇంకా రెండో వాడు లేడు జగత్కి, అలాగే భగవంతుడు ఒక్కడే, అద్వితీయ. సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబం నీటిల్లోని అనేక విధాలుగా గోచరిస్తాడు. అలాగే భగవంతుడు ఒక్కడే అనేక విధాలుగా గోచరిస్తున్నాడు అనమాట. అలాంటి భగవంతుడి మీద నా మనసు బుద్ధి అంకితం కలుగుగాక. ఈ విధంగా భీష్మాచార్యులు స్తుతి చేస్తున్నాడు అనమాట. భక్తులారా, భీష్మాచార్యుల యొక్క స్తుతి చాలా అద్భుతం, అమోఘం. ప్రతి వ్యక్తికి మరణం వస్తుంది, కానీ మరణము భీష్మాచార్యులకు రావాలని కోరుకోవాలన్నమాట. ఇంత అద్భుతమైన మరణం ఎవరికి కూడా దక్కలేదు. నా భూతం నా భవిష్యత్తు ఎవరికి కూడా దక్కలేదు. భగవంతుడు సాక్షాత్ ఎదురుగా ఉన్నాడు. తర్వాత ఉత్తరాయణము ఆయన చూస్తూ స్తుతి చేస్తూ శరీరాన్ని వదిలాడు అనమాట. ఇచ్చామృత్యు వరము. ఎన్నెన్ని అద్భుతాలు భీష్మాచార్యుల యొక్క జీవితంలో చూడండి. కృష్ణుని స్వయం చూస్తూ దర్శనం చేస్తూ శరీరం వదిలాడు అనమాట. ఇలాంటి సౌభాగ్యం ఎంతమందికి దొరుకుతుంది? మరణం అందరికీ వస్తుంది, కానీ ఇలాంటి మరణం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎంతో దివ్యమైన స్తుతి, దీంట్లో ఎంతో భావము అర్థము దాగి ఉంది. ఈ భీష్మాచార్యుల యొక్క స్తుతి నేను విరామం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ఒక మనవి, ఒకవేళ ఈ వీడియోలు కానీ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా ప్రచారం జరగాలని మా గురు మహారాజ్ యొక్క ఉద్దేశము. అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎన్నో వీడియోలు మీకు వస్తాయి. దయచేసి మీ అందరికీ కూడా ప్రేమతో చెప్పడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రవచనం చెప్పేవారు తక్కువేం కాదు, ఎంతోమంది చెప్తున్నారు. ఉపన్యాసం ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్కరి టేస్ట్ అన్నమాట. మా గురుమారు చెప్తారు, అందరి నోటి ద్వారా వినాలి. భగవంతుడిని ఒక వ్యక్తి ఎవరు కూడా కీర్తించలేరు. భగవంతుడు అనంతుడైన భగవంతుడు అనంత శేషుడు, ఆదిశేషుడు. అనంత కాలం నుంచి అనంత నాలికల ద్వారా అనంత నామాలతో కీర్తిస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. మరి అనంత శేషుడు, ఆదిశేషుడు కీర్తిస్తుంటే మనం తుచ్చ జీవులు మనమేం కీర్తించగలం భగవంతుడిని? 2-3 నామాలు కీర్తిస్తాము, ఇక మనకు తెలియదు. భగవంతుడు అనంతుడు అన్నమాట. ఆయన్ని ఒక వ్యక్తి కీర్తించలేరు, ఒక వ్యక్తి శుభ్రంగా చెప్పలేరు, ఎవ్వరు కూడాను.
ఎంత పెద్ద సాధు సన్యాసి అయినా భగవంతుడిని ఒక వ్యక్తి కూడా కీర్తించలేదు. ఇది మా గురు మహారాజ్ యొక్క స్టేట్మెంట్. పరమ పూజ్య రాధా గోవింద్ గోస్వామి మహారాజు గారు చెప్పిన వాక్యం ఇది. భగవంతుడు అనంతుడు, అనంతుడైన భగవంతుడిని ఒక వ్యక్తి కీర్తించలేదు. అందరి ద్వారా వినాలి. అందరి ద్వారా అంటే గురు పరంపరలో ఉన్న వ్యక్తి ద్వారా వినాలి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెసేజ్ దొరుకుతుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆస్వాదం, అమృత ఆస్వాదం దొరుకుతుంది. అవన్నీ కూడా మనం గ్రహించాలి. అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రవచనం చెప్తున్నారు. నేను దానికి కాదనట్లేదు. వాళ్ళు చెప్పండి నేను చెప్తున్నానేమో, నేను చెప్పండి వాళ్ళు చెప్తున్నారేమో, మేమిద్దరు చెప్పండి ఇంకొక వ్యక్తి చెప్తున్నారేమో. ఎవరికి ఏం తెలుసును? ఎవరిలో ఎంత జ్ఞానం ఉంది, ఎవరు ఎంత నేర్చుకున్నారు? ఎవరు పూర్ణులు కాదు కదా. ఇక్కడ పూర్ణ పురుషోత్తం భగవంతుడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ అపూర్ణులే. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు, అన్నీ తెలిసిన భగవంతుడు. అయినా సరే రాయి రామానందుని అనేక విధాలుగా ప్రశ్నలు అడిగాడు అనమాట. గోదావరి నది తటాన కూర్చొని రాయి రామానందుని అడిగాడు అనమాట. ఎన్నో రకాలుగా అడిగాడు అనమాట. మరి మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఒక వ్యక్తి ప్రవచనం, నేను చెప్పాననేసి నా ప్రవచనాలు వినాలనే కాదు. ఈ విధంగా మన అండర్స్టాండింగ్ కరెక్ట్ కాదనమాట. నేను ఒకే వ్యక్తి ప్రవచనాలు వింటానని భీష్మించి కూర్చోకూడదు. ఎప్పుడు అందరూ వినాలి. అందరూ గురు పరంపరలో ఉన్న వాళ్ళ ద్వారా వినాలి. మనము విని నేర్చుకోవాలి. ఎవరు ఏం చెప్తున్నారో. మా గురు మహారాజ్ ఈ విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము ఈ విధంగా చెప్తున్నాం. ప్రభుపాదుల వారు కూడా ఈ విధంగా చెప్పారనమాట. అందరూ ప్రచారం చేయండి. సో అందుకనే దయచేసి మీ అందరూ కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఇంకా ఎన్నో వీడియోలు కూడా మీరు చూసే భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఏమైనా తప్పులు గట్ట ఉంటే మన్నించండి దాసుడికి. హరే కృష్ణ.